వెల్కమ్ టు ర్యాపో హోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. సో చాలా 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 రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ విత్ మోర్ దెన్ 10+ kgs కేక్ ఆర్డర్స్ అనమాట. సో నేను ఈ కేక్స్ అన్నిటిని ఎలా మేనేజ్ చేశానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది, ఎగ్జాక్ట్గా మిడ్-నైట్ అనమాట అది. సో అప్పటి వరకు నేను ఆ కేక్ ఆర్డర్స్ ఉన్న కేక్స్ అన్ని బేసెస్ కూడా రెడీ చేసి అండ్ కూల్ అయిపోయినాక క్లింగ్ ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి కప్ కేక్స్ అనమాట, మఫిన్స్, ఎగ్లెస్ 30 మఫిన్స్ అడిగారనమాట. సో ఇది స్కూల్లో పిల్లలకి పంచడం కోసం. సో బర్త్డే రోజు మార్నింగ్ 8 o'clock కల్లా కావాలని అడిగారు. సో నేను ఈ 30 కప్ కేక్స్ని కూడా బ్యాచెస్లో బేక్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ గ్యాప్లో ఇంకొక ఆర్డర్ ఉంది, మనకి గర్ల్ థీమ్ కేక్ ఆర్డర్ ఉందన్నమాట. సో ఆ కేక్కి కస్టమర్ మనకి రిఫరెన్స్ పిక్ అయితే సెండ్ చేశారండి. దాని మీద ఈ పిక్చర్ అయితే గీయమని చెప్పారు. సో ఫోటో ప్రింట్ వద్దని చెప్పారు. సరే అని నేను ఇంకా నాలో ఉన్న టాలెంట్ని అంతా బయట పెడదామని ఫస్ట్గా ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట ఒక బుక్లో. అండ్ మనకి ఫైనల్గా ఈ కప్ కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. వీటిని నేను ఒక కేక్ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేసుకున్నానండి సైడ్కి. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 1 అయినట్టుంది ఆల్మోస్ట్. సో ఇంకా నాకు బాగా నిద్ర వస్తుంది అని పడుకుని పోయాను. అండ్ అగైన్ ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ ఇవి నార్మల్ కేక్ పీసెస్ అండి, 60 pieces అడిగారు కస్టమరు. సో నేను ఒక 2 kgs బేసిస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను దీనికోసం. సో ఒక 2 kgs కేక్ వచ్చేసి నేను ఒక 30 pieces వరకు కట్ చేశాను. నన్నే కట్ చేసి ఇమ్మన్నారు కస్టమర్. సో ఒక కేక్ తోటి నేను ఒక 30 అండ్ రిమైనింగ్ 2 kgs కేక్ తోటి ఇంకొక 30 చేశాను. టోటల్ 60 pieces అడిగారు కస్టమరు. సో దీనికి నేను సింపుల్గా ఇట్లా మారో క్రీమ్ ఉంటుంది కదా, మారో క్రీమ్తోనే చేశాను. అండ్ పైన జెల్ వేసాను అండ్ సింపుల్ నాజిల్ డిజైన్ వేసి దానిపైన కొన్ని స్ప్రింకిల్స్ వేసానండి. అండ్ ఇలా ఒక 4 kgsలో 60 pieces అయితే నేను కంప్లీట్ చేసేసాను. అండ్ అలాగే ఆ పీసెస్తో పాటు మనకి ఇంకొక 1/2 kg కేక్ కూడా ఆర్డర్ ఇచ్చారండి కస్టమర్. ఇది కూడా నార్మల్ కేకేనండి. అండ్ దీన్ని నేను మారో క్రీమ్ అంటారు కదా, మార్గరైన్ అంటారు, సో దాంతో చేశానమాట ఈ నార్మల్ కేక్స్ అనేవి. అండ్ ఈ కేక్ డిజైన్ కూడా మనకి రిఫరెన్స్ పిక్ అనేది పెట్టారనమాట కస్టమర్. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదండి. సో ఫైనల్లీ మార్నింగ్ 9 o'clockకి ఆ 60 pieces పాటు ఈ 1/2 kg కేక్ కూడా డెలివరీ చేసానండి. అండ్ నెక్స్ట్ ఈ కేక్ వచ్చేసి 1.5 kgలో మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అడిగారండి. సో ఇది వచ్చేసి థీమ్ కేక్ అనమాట, పా పెట్రోల్ థీమ్ కేక్ అన్న ఇది. సో కస్టమర్ మనకి టూ టైర్ కేక్ 1.5 kgలో కావాలని అడిగారు బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్లో. సో కింద టైర్ వచ్చేసి నేను 8 inches టిన్ యూస్ చేశాను. అండ్ అలాగే పై టైర్ వచ్చేసి 5 inches టిన్ యూస్ చేశానండి. సో విచ్ ఇస్ 1/2 kg అనమాట. కింద వచ్చేసి 1 kg. సో నేను జస్ట్ ఫస్ట్ వైట్ క్రీమ్తో క్రమ్ కొట్టించుకొని తర్వాత బ్లూ కలర్ మిక్స్ చేసుకున్నాను క్రీమ్లో. అండ్ దాంతో ఫినిషింగ్ ఇచ్చాను. అండ్ ఇలా గ్రాస్ ఎఫెక్ట్ కోసం గ్రాస్ నాజిల్ యూస్ చేశాను. అండ్ అలాగే లీఫ్ నాజిల్ తోటి మనకి బార్డర్ డిజైన్ అయితే ఇచ్చేసానండి. అండ్ దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. దీని మీద నాన్ ఎడిబుల్ ఫోటో ప్రింట్ టాపర్స్ అయితే ఉన్నాయి. అవి నేను కస్టమర్కి డెలివరీ చేసే ముందే పెడతానమాట కేక్ మీద. అండ్ నెక్స్ట్ ఈ కేక్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా కస్టమర్ గర్ల్ థీమ్ కేక్ అడిగారనేసి. సో ఇది వచ్చేసి 1 kg బటర్ స్కాచ్ అండి. సో హైట్ కోసం అని నేను ఇది 6 inches హైట్ టిన్లో అయితే బేక్ చేశానండి. అండ్ ఇంకా నా కళా నైపుణ్యం అంతా ప్రయోగించడం స్టార్ట్ చేశానండి. సో ఇదంతా ఒక బ్రష్ తోటి జెల్ కలర్, ఇదంతా కూడా జెల్ అండి, జెల్ కలర్స్ ఉంటాయి కదా, జెల్ కలర్స్ తోటి పెయింట్ బ్రష్ తోటి చేశాను అనమాట. ఫస్ట్ టూత్ పిక్ తోటి డ్రాయింగ్ అయితే వేసుకున్నాను. అండ్ దెన్ ఇలా బ్రష్ తోటి జెల్ కలర్స్లో ముంచి ఇలా పెయింటింగ్ అయితే వేసానండి. అండ్ దెన్ అక్కడక్కడ పింక్ షేడ్స్ అయితే ఉన్నాయండి కస్టమర్ పెట్టిన రిఫరెన్స్ పిక్లో అయితే. అండ్ అలాగే పిక్లో మనకి ఆ గర్ల్ చేతిలో మనకి క్యాండీస్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. సో కస్టమర్ మాకు చాక్లెట్స్ అవి వద్దు, దాని ప్లేస్లో బటర్ఫ్లైస్ని రీప్లేస్ చేయమని చెప్పారు. సో అలాగనేసి నేను కస్టమర్కి డెలివరీ చేసే టైంలో అవన్నీ రీప్లేస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ కేక్ వచ్చేసి 2 kgs 2 టైర్లో అడిగారు కస్టమర్.
సో సేమ్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. సో ఇది వచ్చేసి బేబీ షార్క్ థీమ్ కేక్లో అడిగారు. సో ఈ కేక్ కూడా మనకి కస్టమర్ రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారండి. సో ఈ కేక్లో మనకి స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో వచ్చాయి. సో ఈ కేక్ని నేను కింద టైర్ వచ్చేసి 1 kg కోసమని 8 inches టిన్లో బేక్ చేశాను. అండ్ అలాగే పై టైర్ వచ్చేసి 6 inches టిన్లో బేక్ చేశాను, అది కూడా 1 kg. సో టోటల్ 2 kgs 2 టైర్లో అడిగారు బటర్ స్కాచ్ ఫ్లేవర్ మనకు కస్టమర్ మనకు పంపించిన రిఫరెన్స్ పిక్లో అయితే మనకి ఇలా శాండ్ అయితే ఉందండి. సో ఆ శాండ్ ఎఫెక్ట్ కోసం అయితే నేను ఇంట్లోనే హోమ్ మేడ్ కుకీస్ చేస్తాను. ఆ కుకీస్ని క్రష్ చేసి ఇక్కడ శాండ్ ఎఫెక్ట్ కోసం యూస్ చేశానండి. సో ఈ ఐడియా మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కోర్స్ మీ దగ్గర హోమ్ మేడ్ కుకీస్ లేకపోయినా నార్మల్ ఏ కుకీస్ అవైలబుల్ ఉంటే ఆ కుకీస్ని కూడా మీరు క్రష్ చేసి యూస్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఈ కేక్ని కూడా ఇంకా ఇలా సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో ముందు కేక్లానే దీనికి కూడా నాన్ ఎడిబుల్ ఫోటో ప్రింట్స్ అయితే ఉన్నాయి. యాజ్ యూజువల్ కస్టమర్కి డెలివరీ చేసే ముందే ఆ పిక్స్ని నేను యాడ్ చేస్తాను అనమాట టాపర్స్ లాగా. సో నెక్స్ట్ కేక్ ఆర్డర్ వచ్చేసి పెప్పా పిగ్ థీమ్ కేక్ అండి. సో ఇది కూడా మనకి కస్టమర్ 1.5 kgలు అడిగారు, స్క్వేర్ కేక్ అడిగారు. సో నా దగ్గర 1.5 kg టిన్ లేదండి. సో నేను 1 kg టిన్నే 2 times బేక్ చేశాను. సో 1 kg ఒకసారి, 1/2 kg ఒకసారి బేక్ చేసి నేను నార్మల్ షీట్ కేక్స్ అంటారు కదా, సో షీట్ కేక్స్ లాగా సెట్ చేశాను అనమాట. ఇంకా ఇలా పెప్పా పిగ్ డ్రాయింగ్ అయితే డ్రా చేశానండి. టూత్పిక్తో డ్రా చేశాను ఫస్ట్, అండ్ నెక్స్ట్ క్రీమ్ యూస్ చేసి ఫినిషింగ్ అయితే చేశాను. సో మీలో ఎంతమంది పెప్పా పిగ్ కార్టూన్స్ చూసేవాళ్ళు? అండ్ నేను చూసేదాన్ని, అండ్ అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా స్మైలీ అమ్మ కూడా చూసేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా చూసేదాన్ని అనమాట ఈ పెప్పా పిగ్ అనేది. సో ఫస్ట్ టూత్పిక్తో అయితే డ్రాయింగ్ గీసుకున్నాను, అండ్ దెన్ చాక్లెట్ గనాచ్ తోటి అవుట్లైన్ అయితే వేసుకున్నానండి. అండ్ దెన్ దాని లోపల కలర్స్ తోటి అయితే ఫిల్లింగ్ చేశాను. సో ఆ ఫిల్లింగ్ కోసం అయితే నేను స్టార్ నాజిల్లో చాలా చిన్నది నాజిల్ అయితే యూస్ చేశాను. ఫైనల్లీ ఇలా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో పెప్పా పిగ్ థీమ్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ గర్ల్ థీమ్ కేక్ డెలివరీ చేసే టైం అయితే అయిపోయిందండి. సో కస్టమర్ చెప్పినట్టే బటర్ఫ్లైస్ అండ్ కొన్ని ఫాక్స్ బాల్తో అయితే నేను దీనికి డెకరేట్ చేసేసి ఇచ్చేసానండి. అండ్ ఇది మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పావ్ పెట్రోల్ థీమ్ కేక్ అండి. సో కస్టమర్ అయితే కాల్ చేశారండి వస్తున్నామని చెప్పి. సో నేను ఈ టాపర్స్ని అయితే ఇంకా అటాచ్ చేసేసానండి. సో చెప్పాను కదండి, ఇవన్నీ నాన్ ఎడిబుల్ ఫోటో ప్రింట్ అండి. మనము ఫోటో స్టూడియో ఉంటుంది కదా, ఫోటో స్టూడియోలోకి వెళ్ళి మనకి కావాల్సిన పిక్ వాళ్ళకి పెడితే మనకి A4 షీట్లో ఫోటో ప్రింట్ అయితే తీసిస్తారండి. సో దాన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ టూత్ పిక్ అటాచ్ చేసుకొని మన కేక్ పైన స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ టాపర్స్ పెట్టగానే మన కేక్స్ లుక్కే మారిపోయింది కదా. సో మీకు ఎలా అనిపించాయి ఈ కేక్స్? అండ్ ఇవి వచ్చేసి మనకి కేక్ కస్టమర్స్ రివ్యూస్ అనమాట. సో కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగా నచ్చిందని చెప్పేసి మనకైతే రివ్యూస్ ఇచ్చారు. సో మీకు ఎలా అనిపించినాయి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ కేక్స్ అన్నిట్లో కూడా మీకు ఏ కేక్ బాగా నచ్చిందో దాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న కేక్ వీడియోస్ అన్నీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. అండ్ అలాగే వైజాగ్లో వడ్లపూడి అండ్ గాజువాక ఏరియా నుంచి ఎవరైనా కేక్స్ ప్రీ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ర్యాపో హోమ్ బిక్స్ అండ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.